ఈ వారం నేను చేసిన ఫ్యామిలీ కౌన్సిలింగ్‌లో ఓ ఫ్యామిలీ నా ముందు నేను ఎప్పుడూ విననటువంటి ఓ విచిత్రమైన సమస్యని నా ముందు పెట్టింది. నాకు ఏం చెప్పాలో అర్థం కాక చాలా సేపు ఆలోచించిన తర్వాత వాళ్ళకి పరిష్కారం చూపించాను. అలాంటి సమస్యనే ఇప్పుడు మీ ముందు నేనొకటి పెడుతున్నాను. మీరు ఏం చెప్తారనేది కామెంట్‌లలో రాయండి. నేను మీకు ఆన్సర్ ఇస్తాను. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే, నా దగ్గరకొచ్చిన ఓ మహిళ ఏం చెప్తుంది అంటే, "సార్, నాకు పెళ్ళయ్యి 3 సంవత్సరాలవుతుంది. ఓ చిన్న బాబు. నేను, మా ఆయన బాగా సంసారం చేసుకుంటూ హ్యాపీగా లైఫ్‌ని సాగిస్తూ ఉన్నాము. ఈ క్రమంలో నాకు మా అత్తగారికి అసలు పడట్లేదు. ఎందుకు పడట్లేదు అంటే, నేను ఆవిడకి ప్రతి విషయంలోనూ లొంగి ఉండాలంట. ఆవిడ ఏం చెప్పినా చెయ్యాలంట. ఆవిడ కూర్చోమంటే కూర్చోవాలంట. నిలబడమంటే నిలబడాలంట అని చెప్తుంది. నాకేమో ఆ విషయాలు అస్సలు నచ్చట్లేదు. ఈ విధంగా ప్రతిసారి మా ఇంట్లో గొడవే జరుగుతుంది. నేను మా ఆయనతో చెప్పినా మా ఆయన అసలు పట్టించుకోవట్లేదు. మా ఆయన కూడా ఈ 3 సంవత్సరాల్లో ఏ రోజు నాకు ఒక చీర కాదు కదా! ఒక జాకెట్ ముక్క కూడా కొనియలేదు. ఏ రోజు నన్ను అన్నం తిన్నామని కూడా అడగడు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు సార్. ఒకసారి మా అత్తయ్య అయితే నన్ను చెంపకు బెట్టి ఫేట్‌మని కొట్టింది. నన్ను ఏం చేయాలో అర్థం కాక నేను అలిగి మా పుట్టింటికొచ్చేసాను. 3 నెలలకు కూడా మా ఆయన ఫోన్ చేసి, "నువ్వు ఎట్టున్నావు? ఎలా ఉన్నావు? ఎక్కడున్నావు?" అని కనీసం ఒక్క ఫోన్ కూడా చేయలేదండి. ఇలాంటి భర్తతో నేను కాపురం ఎలా చేయాలి అని నన్ను అడిగింది. అప్పుడు నేను ఒక్కటే ఒక క్వెషన్ ఏశాను. అమ్మా, నువ్వు ఆ ఇంటికి వెళ్ళావు. మెట్టినింటికి వెళ్ళినప్పుడు కొంచెం అణకువతో ఉండాలి. కొంచెం ఓర్పుండాలి. అప్పుడే నువ్వు నీ జీవితాన్ని ప్రాపర్‌గా జీవించగలవు. నీకు వెళ్ళిన వెంటనే ఆ ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ నీకు అనుకూలంగా మారవు. నువ్వు ఆ పరిస్థితులకి అనుకూలంగా మారి మీ భర్త ప్రేమను పొందాలి. అంతేగాని వెళ్ళిన వెంటనే "నువ్వు మీ అమ్మతో మాట్లాడొద్దు. నువ్వు నాకే సొంతం. నేను చెప్పినట్టే చెయ్యి" అంటే ఏ భర్త కూడా చేయడు. ఇంకొక విషయం ఏంటి అంటే, నువ్వు భర్త దగ్గర ఏయైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావో, నాకు గిఫ్ట్‌లు తీసుకొచ్చివ్వాలి, శారీ కొనివ్వాలి, నన్ను ప్రతిరోజు నువ్వు తిన్నావా, తినలేదా అని అడగాలి అనేవి ఇవన్నీ కూడా నువ్వు వాళ్ళకి చూపించాలి. భర్తనొక్కడినే ప్రేమించటమే కాదు, భర్తకు సంబంధించిన తల్లిదండ్రులను కూడా నువ్వు ప్రేమిస్తూ, అభిమానిస్తూ ఉంటే, అప్పుడు నీ భర్తకు నీకు ప్రేమ కలుగుతుంది అని నేను చెప్పాను. దానికి తనేమంటుందంటే, "సార్, ఇవన్నీ నేను చేశాను సార్. నా ఓపిక సచ్చిపోయింది. ఎంత కాడికి ఓపిక పట్టాలి సార్. చివరికి నా కొడుకు ఫస్ట్ బర్త్‌డే కూడా సరిగ్గా చేయలేదు సార్. ఇంతకంటే ఇంకెందుకు సార్ వాళ్ళింట్లో ఉండేది. అదేదో మా పుట్టింటికే వచ్చి పని చేసుకొని బ్రతుకుతాను సార్" అంటుంది తను. నేనేం చెప్పానంటే, పుట్టింట్లో ఉంటే నీ తల్లిదండ్రులు సంతోషంగా ఉండలేరు. వాళ్ళెప్పుడూ బాధపడుతూ ఉంటారు. నువ్వు మెట్టినింట్లో ఉంటే అది నీకు గౌరవం కానీ, పుట్టింట్లో ఉంటే ఎవరో కూడా నిన్ను గౌరవంతో చూడరు. చులకన భావంతోనే చూస్తారు. రేపు నీ కొడుకు భవిష్యత్తు కూడా అంధకారమవుతుంది. నువ్వేదో ఇప్పుడు చిన్న చిన్న ఇబ్బందులకు గురవుతున్నావని చెప్పేసి అలా వదిలేసి రావడం కరెక్ట్ కాదమ్మా. నువ్వు ఓపికతో ఉండి, సహనంతో ఉండి, మీ అత్తగారి ప్రేమను గనక పొందగలిగితే, మీ అత్తగారి దగ్గర నువ్వు కొంచెం రాజీ పడి, ఒక మెట్టు దిగి, ఆ ఇగోని పక్కన పెట్టి, ఆవిడతో మంచిగా మసులుకుంటే, ఒక నెలకో, 2 నెలలకో, 3 నెలలకో ఆవిడ మారుతుంది. నీ విలువ తెలుసుకుంటుంది. నీ మంచితనం తెలుసుకుంటుంది. అప్పుడు మీరిద్దరూ బాగుంటారు. ఎప్పుడైతే నువ్వు వాళ్ళ తల్లిదండ్రులను గౌరవించటం మొదలుపెడతావో, నీ భర్తకు కూడా నీ మీద ప్రేమ కలుగుతుంది అని చెప్పాను. కానీ తనేమంటుందంటే, "సార్, నాకంత ఓపిక లేదండి. 3 సంవత్సరాలు చూశాను. ఇంక నాకు విడాకులే శరణ్యమండి. నేనింక అక్కడికి పోను.
నేను మీకు ఎందుకు ఫోన్ చేశానంటే మీ వీడియోలు బాగున్నాయి, మీరు ఏదన్నా పరిష్కారం ఇస్తారో అని చెప్తే మీరు నన్ను తగ్గుండమంటున్నారు, నన్ను ఓర్పుగా ఉండమంటున్నారు, మత్త కింద బతకమంటున్నారు, మా ఆయన ఏమి ప్రేమగా చూడకపోయినా ఆయనకు బానిసై బతకమంటున్నారు ఏంటి సార్ అని చెప్తుంది. ఇదే సమస్య మీ ముందుంటే మీరు తనకి ఏ పరిష్కారం చూపిస్తారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో రాయండి. ఓకేనా ఫ్రెండ్స్?